సింగరేణితో పెట్టుకున్న వాళ్ళు ఎవరూ బాగుపడలేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల పిల్లలకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన సేవ్ సింగరేణి పేరుతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత పాల్గొన్నారు. సుమారు 20,000 మంది కార్మికులపై వారికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని విచారణ చేయడాన్ని ఆమె ఆక్షేపించారు. విచారణ చేయాలంటే ఓబీ కాంట్రాక్టర్ల మీద, డీజిల్ దొంగల మీద, బొగ్గు దొంగల మీద చేయాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు సవాల్ చేశారు. అవి వదిలేసి కార్మికుల మీద విచారణ ఎలా చేస్తారని మండిపడ్డారు. మొన్ననే నైనీలో కుంభకోణం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మనందరం ఎదురు తిరిగే వరకు సచ్చినట్టు తోక ముడిచి ఆ కుంభకోణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఆ బాధతోని, ఆ ఆక్రోషంతోని ఇవాళ కార్మికుల మీద పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇంకోటి కాదు. నైనీలో మేము కోట్లు దోసుకుందామంటే వీళ్ళు అడ్డం పడ్డారేంది అని చెప్పి 13,000 మంది కార్మికులు ఎక్కువ ఉన్నారని బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం అనేది నిజంగా సిగ్గుచేటు. అంటే మీకు సింగరేణి మీద ఏమాత్రం అవగాహన లేదు, ప్రేమ లేదు, ఏమాత్రం కూడా సింగరేణి సంస్థను కాపాడాలి, ముందుకు తీసుకోవాలన్న ఆలోచన లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది.